చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇవాళ మన సికింద్రాబాద్ లో జరిగిందంటే ఒక మంచి విద్యార్థి ఎంతో భవిష్యత్తు ఉన్న అబ్బాయి ఇవాళ మనం కోల్పోవడం జరిగింది. మాకెంతో బాధగా ఉంది. అండ్ మీరు దాంట్లో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ చాలా మంది బాధపడుతున్నారు. అఖిల్ అబ్బాయి ఎలాంటి అబ్బాయి, అసలు ఏం జరిగిందన్న ఒకసారి చెప్పవన్నా? ఇప్పుడు మా తమ్ముడు అయితే అమ్మాయిల దగ్గరికి అయితే అమ్మాయికి అయితే ఎక్కువ ఏం సపోర్ట్ ఉండదు. ఆ అమ్మాయి ఫోన్ చేసేది ప్రతిసారి. అమ్మాయి ఆల్రెడీ 1 year కింద ఇట్లా గొడవ అయింది. ఆల్రెడీ వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, సాల్వ్ అయిపోయింది కూడా. వాళ్ళ బావ ఏంటంటే కాల్ రికార్డింగ్ ఆల్రెడీ ఒక ఐడియా వచ్చింది, చంపేస్తా అది అని చెప్పి ఇక వాళ్ళు పగ పెట్టుకొని అసలు మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి దగ్గర ఇంటికి పోలే. అందరు న్యూస్ ఛానల్స్ ఏంటంటే తప్పు చెప్తున్నారు, రూమ్ తీసుకున్నారు అని చెప్పి. ఇంకో న్యూస్ ఛానల్ అయితే ఇక్కడే వాళ్ళ అమ్మాయి కోసం పోతున్నా అని చెప్పి వాళ్ళు పోయింది వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి జస్ట్ క్రికెట్ మ్యాచ్ చూడనీకి. ఆ రోజే మా ఇంటికి వస్తా అని చెప్పాడు. నైట్ పూట ఇంటికి వస్తాను, మా అన్నయ్య వస్తున్నా అని చెప్పి ఇంటికి వస్తా అన్నాడు. అదే టైం నైట్ 10 కానీ 11 కానీ మా అన్నయ్య పికప్ చేసుకోవాలని చెప్పిండు. వస్తా అన్నాడు. ఇక ఆ టైంకి ఇలా అయిపోయింది. ఓకే, వెళ్ళేటప్పుడు ఎవరుండే వాళ్ళతోని? అబ్బాయితోని అఖిల్తోని? అబ్బాయితోటి ఫ్రెండ్స్ ఉండే, క్రికెట్ చూస్తున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ ముగ్గురు కలిసి మ్యాచ్ చూస్తున్నారు. మ్యాచ్ చూస్తుంటే అక్కడ ఆల్రెడీ 3-4 times రౌండ్ వేసిరంట వాళ్ళు. ఆపోజిట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 3-4 times రౌండ్ వేసిరు. సడన్ గా ఇక అక్కడ ఆపిరు. ఆపి ఎవరిని పిలిచారు, అఖిల్ని పిలిచారు. పిలిచి అయితే పిలిస్తే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అఖిల్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఇట్లా పిలుస్తారు అన్న మాటకి ఒక్కటే మాట వాళ్ళ అమ్మకి చెప్పింది, ఇట్లా పిలుస్తారు అమ్మ, నన్ను పక్కకు రమ్మంటున్నారు మాట్లాడతారంట ఏమో అని చెప్పి ఆ మాట చెప్పి కాల్ కట్ చేసిండు. ఇంకా మళ్ళీ కాల్ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ తెలుస్తున్నారా అనుకున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు, పక్కన ఉన్నారు కదా, పోయి ఒకసారి పర్సనల్ గంట మాట్లాడారా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ పంపించారు. పంపించగానే ఇంకొకడేమో ఉన్నట్టుండి వెనకాల 2 చేతులు అఖిల్ వాళ్ళ యవన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా వెనకాలకి లాగాడు. లాగంగానే అది పక్కన పాస్ చేసింది. వాడు పాస్ చేయగానే వాడు అటాక్ చేస్తాడు. తీసుకుంది అయితే నిజం కాదన్న. పెద్దమ్మోళ్ళ ఇంటికే వస్తాడు. వాడికి ఎగ్జామ్ అయిపోయిందంటే కాలేజ్ లాంగ్ ఉందనే వస్తున్నాడు. ఏంటంటే వాళ్ళ ఇల్లు ఒకటి అక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మా పెద్దమ్మ దగ్గరకు వస్తాడు, తింటాడు, ఏదో నార్మల్ ఇక్కడే కూర్చొని ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఎవరి జోలికి పోడు. అట్లాంటిది వేరే రూమ్ తీసుకున్నారు, రూమ్ లో మర్డర్ చేసారు. వాడు మళ్ళీ బయటికి వస్తే బయట మర్డర్ చేసారు. కూడా తప్పుగా చాలా గలీజ్ గా చెప్తున్నారు. ఆ పిల్ల చెప్పింది ఏంది, ఆ పిల్ల కూడా ఒకటి అన్నది, మా బావ నిన్ను చంపేస్తాడు, నన్ను చంపేస్తాడు అని. ఆ పిల్లని ఏం చేయలేదు. మా వాడు ఏం తప్పు చేసింది, మా వాడిని ఎందుకు చంపేసారు. కాల్ రికార్డ్ లో కూడా అబ్బాయి వద్దనే చెప్పింది ఒకటే, నా అక్క పెళ్లి చేయాలి, నా జాబ్ సెటిల్ అయినాక నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. సరే మీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చిర్రు. మా వాడు ఏమైనా గెలికిండా, వచ్చిండా, మీ జోలికి వచ్చిందా? వాళ్ళ ఫ్రెండ్స్ తో ఉంటున్నాడు. వాడు ఎగ్జామ్, వాడి ఫ్యూచర్ వాడు చూసుకుంటున్నాడు. మెయిన్ థింగ్ ఆ పెళ్ళైన అప్పులు ఎవరు తీస్తారన్న? అప్పులు చేసి పెళ్లి చేసిండన్న. వాడు ఇంత గ్రాండ్ గా చేసింది తెలుసా? మాకు తెలుస్తుంది ఆ బాధలేందో. అట్లాంటి 10 మంది చంపుతారా? చంపిన ఏమో కూర్చోబెట్టి నేర్పుతున్నారు అక్కడ. 3rd degree చేసిన అన్నారు. 3rd degree చేసిన నా కొడుకులు మాట్లాడతారా పోలీస్ స్టేషన్ లో? వాడు ఇట్లా బేడీలు చూపి అంటే ఇట్లా చేతులు ఎత్తి చూపిస్తుడంట బెదిరిస్తే. 3rd degree చేసిన వాళ్ళకి చేతులు ఎత్తుడు మాట్లాడుడు కూడా వస్తుందా? ఏం చేస్తారు నా పోలీసు వాళ్ళు? ఆయన మంచిగా కాలు మీద కాలు వేసుకొని పోలీస్ స్టేషన్ లో కూర్చుండంట. అలాగే 40 మంది మళ్ళీ కూర్చో అక్కడ ఉండి వాళ్ళకి సెక్యూరిటీ. అదే అడుగుతున్నాం మేము, ఎందుకు సెక్యూరిటీ? అదే అడుగుతుంటే పైన తాళం బద్దలు ఏం చేస్తుంటాడు వీడు? లోపల నుంచి కూడా లాక్ ఉంది మళ్ళీ డోర్. బ్రో ఇప్పుడు మనకి కొన్ని సమాధానాలు చెప్తున్నా నేను. వాడు ఈ సాయి అనేటోడు ఇగో ఇక్కడ మా తమ్ముడిని పొడిచిండా, దాని పక్క గల్లీలో ఒక ముసలాయనని పొడిచాడు. అదే టైంలో కావాలంటే మీరు వేరే న్యూస్ ఛానల్స్ లో రాలేదు, ఉన్నవాడే నాకు తెలిసిన న్యూస్ ఛానల్స్, పర్సనల్ న్యూస్ ఛానల్స్ ఉన్నారు. వాళ్ళు ఫొటోస్ తీసి చూపించారు. నిన్న ఒక ఆయన ఐసీయూలో ఉన్నాడు, ముసలాయన, వాడిని కళ్ళు మేము పొడిచాడు. ఈ సాయన మధ్యలో వీడియో సైకో బ్రో. ఎందుకంటే పొడిచే విధానం చూస్తే అర్థమవుతుంది. 2-3 మర్డర్ కేసులు ఉన్నాయి, బయటికి వచ్చారు. పోలీసు వాళ్ళు ఏమో వార్నింగ్ ఇచ్చినా అన్నారు. అది మనకు తెలియదు. వార్నింగ్ ఇచ్చిరా ఇయ్యలేదా వాళ్ళ పర్సనల్, అది మనకు. అయితే మన దగ్గర అదే మాట చెప్తున్నారు.
మా వానికి ఎప్పుడు వార్నింగ్ ఇచ్చిరో వాళ్ళకి వార్నింగ్ ఎప్పుడు ఇచ్చిరో మాకు తెలియదు. ఓకే పర్సనల్ గా అయితే 3-4 సార్లు ట్రై చేసి కొట్టడానికి ఇంటి సైడ్ వరకు కూడా వచ్చారు. అయిపోయింది రైట్ అని బానే ఉంది. ఇప్పుడు చెప్పేసిన మీ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఓకే, వాళ్ళ బావే. నువ్వే కాల్ చేసి నీ పిల్లని నీ కూతురే కాల్ చేసి ఇదన్నీ చెప్పిన తర్వాత మా ఓడు వద్దు అనుకునే కదా వదిలేసింది. అవును నువ్వు అది రేపు ఎగ్జామ్ అయిపోతే అది ఊరికి వెళ్ళి మంచి ఫ్యూచర్ ఉంటుండే. ఇప్పుడు వానికి వాడు మంచి జాబ్లు ఉంటుండే, వాళ్ళ మమ్మీ సెటిల్ అవుతుండే. వాళ్ళకి ఏం లేకుండా వాళ్ళ అమ్మ ఇళ్ళ పని చేసుకుంటారు తెలుసా. ఇళ్ళ పని 10 ఇళ్ళ పని చేసి వాళ్ళని పోషించుకుంటుంది. 1,00,000 ఫీజు కడతారు మల్లారెడ్డి కాలేజ్ లో. ఒక్కరు సపోర్ట్ చేస్తలేదు. నిన్న వాళ్ళ సపోర్టింగ్ ఎట్లుంది తెలుసా. చంపిన నా కొడుకులకు సపోర్టింగ్, ఇంత సపోర్టింగ్ అంటే అంత సపోర్టింగ్ చేసారు. ఆ రోజు నైట్ దాకా మేము వాళ్ళని పట్టుకొని ఫొటోస్ చూపిస్తాం, మీకు ప్రూఫ్స్ చూపిస్తాం అన్నారు. మార్నింగ్ అడుగుతానేమో మీకు ఎందుకు చూపించాలి మేము. పోలీసు వాళ్ళకు ఆ కొడుకులను కిందికి తీసుకొస్తున్నారు, బిల్డింగ్ నుంచి కిందికి తీసుకొస్తే మేము జరగండి, పక్కకు జరగండి, ఒక 5 మినిట్స్ లో మేము తీసుకొని వస్తాం వాళ్ళని కిందికి అని చెప్పాను. మరి ఇంట్లో ఉన్నారు కాబట్టి కదా వారు తీసుకొని వస్తాం. మళ్ళీ ఏమంటున్నారు, ఇంట్లో లేరు వాళ్ళు, మేము ఎందుకు తీసుకురావాలి ఇదనే పోలీసు వాళ్ళు మళ్ళీ స్టేషన్ దగ్గర ఒక మాట మాట్లాడుతున్నారు, ఇంటి దగ్గర ఒక మాట మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చినాక కూడా ఒక మాట మాట్లాడుతున్నారు. 100 మంది వెతుకుతుంటే వాడు వాళ్ళ ఇంట్లో ఉన్నారని మాకు ఇప్పుడు వరకు తెలియదు. పొద్దున పోతే తెలిసింది. వాళ్ళకి అంత మంది సెక్యూరిటీ కూర్చోబెట్టి పైన ఇంట్లో కూర్చోబెట్టి. ఇప్పుడు ఇంట్లో లేనప్పుడు సెక్యూరిటీ ఎందుకన్నా ఇంటి కింద. అయితే ఒక పోలీస్ ఆమె మా అక్కతో అంటుందంట వాళ్ళ ప్రాపర్టీ డ్యామేజ్ అవుతుంది, మంచి డ్యామేజ్ అయింది కదా, ఫ్యామిలీ డ్యామేజ్ అయింది. మా ఫర్నిచర్ తో వాళ్ళ ఇంట్లో అది డ్యామేజ్ అవుతుంది, మీరు డ్యామేజ్ చేస్తారు. బంగారం లాంటి ప్రాణమే పోయింది ఇక్కడ బాబు. ప్రాణం పోయింది, దీనికి సపోర్ట్ ఏం లేదు. కానీ న్యాయం చేస్తా అన్నారు. ఆ 4 దొరికారు, మిగతా నా కొడుకులు పరారీలోనే ఉన్నారు. మొత్తం ఎంతమంది? మొత్తం ఒక 10-15 మంది ఉంటారు. ఇటు గల్లీలలో స్కెచ్ చేసి కూర్చున్నారు. అంటే మా తమ్ముడు అటు కానీ ఇటు కానీ పారిపోతే పారిపోతే అక్కడ చంపేద్దాం, అక్కడ నుంచి పారిపోతే ఇక్కడ చంపేద్దాం అని చెప్పి దూరంగా ఎక్కడ చేయరన్న. చాలా సైకో వాడు పొడుస్తాడు చూడండి. పొడిచి ఇలా కూడా కాదు, వాడు ఆల్రెడీ నేను చెప్పాను కదా. మీరు ఒకసారి సాయి మీద మీరు తెలిసిన వరకు మీ సాయి మీద పాత ఏమైనా న్యూస్లు చూడండి. ఆల్రెడీ 3 అలానే పొడిచి వెళ్ళేసి వచ్చాడు జైలు నుంచి సాయి అనే వ్యక్తి. అది మాకు తెలిసింది, మాకు న్యూస్ ఛానల్ తెలిసిన వల్ల వాళ్ళు తెలిసింది. వాళ్ళ ఫ్యామిలీ ఏం చేయకపోతే మా బావ చంపేస్తాడని ఆ పిల్ల కూడా చెప్పింది. ఆ పిల్ల అంత క్లారిటీగా పిల్ల అంత ప్రూఫ్ గా చెప్తున్నా గానీ వీళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. నిన్న స్నాప్ పెట్టిన ఆయన ఉన్నాడు కదా ఫుల్లీ మర్డర్ అని, వాడే వేయలేదంటే ఇట్లా చూపిస్తున్నాడంట. ధైర్యం వాడికి అసలు ధైర్యం ఉంటే ధైర్యం ఇక్కడి నుంచి వస్తుంది. ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు ఉంటున్న కాలనీలో కూడా ప్రతి ఒక్కరు ఎవ్వరు సపోర్ట్ లేరు వాళ్ళకి. అందరు వాళ్ళకి చెప్తున్నారు. ఆ గల్లీలో వాళ్ళు ఉండొద్దు అని కూడా వాళ్ళే చెప్తున్నారు. కాదు నాన్న, ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు, మర్డర్ జరిగింది కదా, మీకు ఎప్పుడు తెలిసింది? మాకు ఒక ఏ టైంకి వెళ్ళాడు? కరెక్ట్ నేను ఒకటి చెప్తా. ఎస్పీ సార్ డీజీపీ సార్ మాకు తెలియదు.